మన స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంకి అనుబంధ దేవాలయమైన మణికంఠేశ్వర దేవస్థానంలో ఈరోజు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈరోజు సోమవారం అవడం, మాస శివరాత్రి అవడంలో, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం కూడా ఈరోజు రావడంతో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం, స్వామివారి ఆశీస్సుల కోసం వస్తున్నారు. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా మనకి సుమారుగా 80 అభిషేకాలు ఈరోజు టికెట్స్ వచ్చారు. భక్తులు ఇప్పటికే 3 బ్యాచ్ల్లో అభిషేకాలు పూర్తి చేసుకున్నారు. సో వచ్చినప్పటికి కూడా మన దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా ప్రధాన అర్చకులు మరియు శివాలయంలో ఉన్న అర్చకులందరూ కూడా వారందరికీ ఇబ్బంది లేకుండా 2-3 బ్యాచ్లుగా డివైడ్ చేసి వారందరూ కంఫర్టబుల్గా కూర్చోబెట్టి అభిషేకం చేస్తున్నారు. సో ఇంకా టికెట్స్ వచ్చినా కూడా అభిషేకాలు పూర్తి చేసి ఈరోజు మళ్ళా ప్రత్యేకంగా 4 గంటలకి అన్నాభిషేకం కూడా ఉంటుంది. ప్రత్యేకమైన పూజ, దీనికి కూడా భక్తులు పెద్ద ఎత్తున మంది పాల్గొంటున్నారు. సో ఈరోజు ప్రత్యేకమైన దినం కాబట్టి భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీరే విధంగా ఆ దేవుడు శివుడు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించాలి. సంతృప్తౌ భాగర్తవ్యౌ ప్రతిభక్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం, కాణిపాకం, చిత్తూరు జిల్లా. అనుబంధ దేవాలయమైన శ్రీ మరకదాంబికా సమేత మణికంఠేశ్వర ఆలయం. ఈ ఆలయం రాజరాజ కులోత్తుంగ చోళులచే నిర్మించబడినది. సుమారు 1000 సంవత్సరాలు పైబడుతున్నది. ఈరోజు అనగా విశేషమైనటువంటి స్వామి యొక్క నక్షత్రం ఆరుద్ర నక్షత్రం కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారికి భక్తానుసారం, శక్తానుసారం విశేషమైనటువంటి పళ్ళ పంచామృత అభిషేకాలతో పాలు, పెరుగు అభిషేకాలు నిర్వహించున్నారు. సుమారు 85 దాకా జరిగినది. ఈ ఆలయం తూర్పు దక్షిణ ద్వారాలు చాలా విశేషం. జాతక గోచార రీత్యా ఏదైనా దోషాలు ఉంటే కూడా పోతుంది. స్వామివారి విశేషమైనటువంటి స్వామి యొక్క నామం మణికంఠేశ్వర స్వామి. అమ్మవారి పేరు వచ్చి మరకదాంబికాదేవి. శుభం భూయాత్. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివో. సృష్టి స్థితి లయ కారకులైనటువంటి పరమేశ్వరునికి ఈరోజు కనుక భక్త్యానుసారం, శక్తానుసారం స్మరించి ఆయనకు అభిషేకం చేయించుకొని బిల్వపత్రాలు పెడితే అన్ని దోషాలు కూడా, అన్ని పాపాలు కూడా హరించకపోతాయనేది ప్రతీతి. కనుక ఏ భక్తుడైనా స్వామివారిని దర్శించి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందితే సకల ఉద్యోగ, కళ్యాణ, ఆర్థిక, ప్రతిబంధక సకల కార్యాలు అనుగ్రహం కలుగుతుందని ఈరోజు చేస్తే చాలా విశేషమైనటువంటి రోజు. సుమారు ఇది 25 సంవత్సరాలు 50 సంవత్సరాలకు ఒక రోజు వస్తుంది. దాంతోపాటు విశేషంగా స్వామివారి వారం కూడా సోమవారమే వచ్చింది, నక్షత్రం వచ్చింది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అభిషేకములు చేయించుకున్నారు, రుద్రాభిషేకములు. అందరికీ కూడా శుభం కలగాలని. శుభం భూయా. ఓం నమః శివాయ.